సౌదామిని చాలా కోపంగా సాకేత్ దగ్గరికి వచ్చి సాకేత్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే ఏంటి మమ్మీ, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, పిచ్చి పిచ్చి వేషాలన్నీ మానుకొని ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందన కూడా అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సాకేత్ అయితే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు మమ్మీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సౌదామిని అయితే మైథిలిని తీసుకొని వచ్చి సాకేత్ ముందు నించుని పెట్టి నీకు పెళ్ళి అయ్యింది, అది గుర్తుపెట్టుకో, ఇక పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అన్నీ నువ్వు డిసైడ్ అయ్యి పెద్దవాడివి అయినట్లుగా ప్రవర్తించు, అంతేకాని ఇంకా చిన్నపిల్లవాడిలాగా ప్రవర్తించకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సౌదామిని అయితే మైత్రిని అక్కడే విడిచిపెట్టేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాకేత్ అయితే మా అమ్మ ఏం చెప్పిందో నీకు కాస్తైనా అర్థమైందా మైథిలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైథిలి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి మా అమ్మ నాకు పెళ్లి జరిగింది, ఇకనైనా చాలా జాగ్రత్తగా ఉండు, అన్నీ అర్థం చేసుకో అని చెప్తుంది ఏంటి, అంటే మా అమ్మ నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైథిలి అయితే అని అర్థం చేసుకో అని చెప్తుంది కదా, నన్నే నీ భార్య అని చెప్తుంది అని అంటే ఆ యాక్సెప్ట్ చేసినట్లుగానే కదా బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాకేత్ చందన వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మా అమ్మ నిన్ను కోడలిగా యాక్సెప్ట్ చేసేసిందా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న సాకేత్ అయితే మైథిలి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి అయితే అవును బావా అని చెప్పేసి అయితే అంటూ సాకేత్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.